హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం స్పెషల్‌గా 2 రకాల ప్రసాదాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ ప్రాసెస్ వచ్చేసి చాలా ఈజీగా, త్వరగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒకే ఐటెమ్‌తో మనం 2 రకాల ప్రసాదాలని ఈజీగా చేసుకోవచ్చండి. అది ఎలాగో చూద్దామండి. ముందుగా వచ్చేసి నేను ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల శనగపప్పు తీసుకుంటున్నానండి. పూర్ణం కోసం ఇది. మనం ఫస్ట్ పూర్ణం తయారు చేసుకోవడం వల్ల 2 రకాల ప్రసాదాలనేది ఈజీగా అయిపోతాయండి. ఇలా 2 కప్పుల శనగపప్పు మనం తీసుకున్నాం కదండీ! ఇప్పుడు ఇందులో వాటర్ వేసి మనము ఒక 2, 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి దీనిని. మొత్తం వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ వాష్ చేసుకున్న శనగపప్పునొచ్చేసి మనము ఒక 5 మినిట్స్ నానబెడితే సరిపోతుందండి. ఇలా నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఈ పప్పు అనేది చాలా త్వరగా ఫాస్ట్‌గా ఉడికిపోతుంది. చూసారుగా ఈ శనగపప్పు అనేది బాగా నానిపోయింది. ఇప్పుడు దీనిని మనం కుక్కర్‌లోకి చేంజ్ చేసుకుందామండి. ఇలా కుక్కర్‌లోకి వేసేసుకొని దీనిని ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు. ఒక విజిల్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. చూసారుగా అండి ఇది చాలా సాఫ్ట్‌గా ఉడికిపోయింది. 1 విజిల్ సరిపోతుందండి కరెక్ట్‌గా దీనికి. ఇప్పుడు దీన్ని మనము ఇందులో ఉన్న వాటర్‌నంతా వడకట్టుకుందాం. ఇలా ఈ వాటర్‌నంతా వంపేసుకుందామండి. మొత్తం వాటర్ అంతా పక్కకెళ్ళిపోవాలి. సెపరేట్ చేసుకోవాలి వాటర్‌ని ఇలా మనం తీసుకున్న ఈ శనగపప్పుని. ఇప్పుడు ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ దాన్ని కుక్కర్‌లోకి వేసుకొని ఇక్కడ నేను 2 కప్పుల శనగపప్పుకి 2 కప్పుల బెల్లాన్ని ఈక్వల్‌గా తీసుకుంటున్నానండి. అలా ఈక్వల్‌గా తీసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇందులో కొంచెం శొంఠి పొడి వేస్తున్నానండి. అలాగే ఇలాచీ ఒక 4 తీసుకున్నాను కచ్చా పచ్చగా దంచేసుకొని. ఇప్పుడు దీన్ని మనము ఈ బెల్లం కరిగే వరకు దీనిని బాగా మనం బాయిల్ చేసుకోవాలండి. ఇలా గ్యాస్ మీద పెట్టి దీన్నంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూసారుగా అండి బెల్లం అనేది కొంచెం కొంచెం కరిగిపోతుంది. ఇలా అంతా కలుపుతూ ఉండాలండి ఒకసారి బాగా. చూసారుగా బెల్లం అనేది బాగా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలండి ఒక 2 మినిట్స్. తర్వాత మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో కొంచెం కొంచెం వేసుకొని మనము దీన్ని పూర్ణంలాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారుగా మన పూర్ణం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంతో మనం 2 రకాల ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వచ్చేసి నేను ఒక ప్లేట్ తీసుకొని ఇందులో కొంచెం మైదా తీసుకుంటున్నానండి. పూర్ణం కుడుములు చేసుకోవడం కోసము దీంట్లో వచ్చేసి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి సేమ్ మనం చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో దీన్ని కూడా అలాగే కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఈ పిండినంతా బాగా కలుపుకోవాలి. మనం పూర్ణం చేసే ముందుగానే మనము ఇలాంటి పిండి కలిపేసి పెట్టుకోవాలండి. అప్పుడు ఈ పిండి అనేది కొద్దిసేపు బాగా నానిపోతుంది. దానివల్ల మనకి పూర్ణం కుడుములు చాలా సాఫ్ట్‌గా బాగా వస్తాయండి. చూసారుగా ఈ పిండి అంతా బాగా కలిపేసుకున్నాం కదా! ఇప్పుడు దీనిని ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత దీనిని మనం చిన్న చిన్న పూరీలాగా ఇలా రౌండ్‌గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాంట్లో మనము ఈ పూర్ణంని కొంచెం కొంచెం పెడుతూ ఇలా పూర్ణంనంతా పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీనిని చుట్టూ మనం వాటర్ ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా వాటర్ అప్లై చేసుకోవడం వల్ల అనేది బాగా స్టిక్ అవుతుంది. ఇలా చుట్టూ మనం వాటర్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకోవాలండి. ఇలా మనం తీసుకున్న అన్నిటిని ఇలా చేసేసుకోవాలండి. ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిగిలిన వాటిని కూడా చేసేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ కుడుముల్ని వేసేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం లైట్‌గా కలర్ చేంజ్ అయిపోతే సరిపోతుంది. వీటిని అటు ఇటు మనం తిప్పుకుంటూ కాల్చేసుకోవాలి. చూసారా ఇలా లైట్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా కుడుములన్నిటిని మనం చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారుగా ఒక ప్రసాదం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బొబ్బర్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బొబ్బర్ల కోసం ముందుగా నేను ఒక ప్లేట్ తీసుకొని బొబ్బర్లకి ఇలా పేని రవ్వ అని దొరుకుతుందండి మార్కెట్‌లో, సూపర్ మార్కెట్‌లో. దాన్ని తీసుకొచ్చుకోవాలి. మైదా కన్నా ఈ పేని రవ్వ అనేది చాలా బాగుంటుందండి బొబ్బర్లకి.
ఇలా ఈ రవ్వ వేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి నేను ఒక స్పూన్ వచ్చేసి మైదా యాడ్ చేస్తున్నాను. మీరు మైదాన్న యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే గోధుమ పిండినన్నా వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ అండి, చాలా లైట్గా. ఇప్పుడు దీన్నంతా ఒకసారి ఇలా కలిపేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేస్తూ మనం ఈ రవ్వనంతా కలిపేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఇలా చూసారా, ఇలా కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకోవాలి బాగా. ఇలా బాగా ఈ ఆయిల్లోనే కొంచెం తడిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ దీన్ని చాలా సాఫ్ట్గా బాగా కలిపేసుకోవాలండి ఈ రవ్వనంతా. ఈ రవ్వ వచ్చేసి సేమ్ కొంచెం లైట్గా ఇడ్లీ రవ్వలాగా ఉంటుంది. సో ఇదంతా బాగా నానాలి. ఈ ప్రాసెస్ కూడా మనం ముందుగా చేసి పెట్టుకోవాలండి. ఎప్పుడైతే మనం బొబ్బర్లు తయారు చేయాలనుకుంటామో ఫస్ట్ వచ్చేసి ఈ పిండినంతా కలిపేసుకొని తర్వాత పూర్ణం అయ్యేలోపు ఇది బాగా నానిపోతుంది. దీన్ని బాగా ఆయిల్ వేస్తూ కొంచెం కొంచెం చాలా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇది చపాతీ పిండిలాగా కాదండి, చాలా సాఫ్ట్గా మొత్తం బాగా మెత్తగా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. మనం ఈ పిండిని ఎంత బాగా కలుపుతామో మన బొబ్బట్లు విరిగిపోకుండా అంత బాగా వస్తాయండి. చూసారా, ఇలా మొత్తం ఈ రవ్వ అనేది బాగా నానిపోయి ఇది సేమ్ పిండిలాగా తయారవుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదండి పేని రవ్వని, అది ఇందులో బాగా ఆయిల్లో మునిగే వరకు ఇలా బాగా కలుపుకోవాలి. మళ్ళీ పైన ఇంకొంచెం ఆయిల్ వేసి ఇది బాగా మునిగే వరకు ఇలా మనం పెట్టేసుకోవాలి. ఇప్పుడు దాదాపు దీన్ని మనము ఎంతసేపు దీన్ని మనం నానబెడితే అంత బాగా వస్తుందండి. ఇప్పుడు కొద్దిసేపు దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా తయారు చేసుకున్నాం కదండి ఈ పూర్ణంని వచ్చేసి ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసి మనం ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల మన బొబ్బట్లు త్వరగా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు చూసారుగా మన పేని రవ్వ అనేది కూడా చాలా బాగా మొత్తం ఎంత స్మూత్గా అయిపోయిందో చూడండి, మొత్తం సాఫ్ట్గా అయిపోయింది. దీన్నంతా మళ్ళీ ఈ ఆయిల్లో బాగా కలుపుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం తీసుకొని మనం బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఈ బొబ్బట్లు చేయడానికి సపరేట్గా పేపర్ దొరుకుతుందండి. ఈ పేపర్ మీద బొబ్బట్లు చాలా ఈజీగా వస్తుందండి చేయడానికి. ఈ పేపర్కి ఫస్ట్ మనం ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి. ఇలాంటి పేపర్ మీకు దొరకకపోతే ఏదైనా కవర్ లాగా ఉంటుంది కదండి, దాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కూడా మనము ఇలాంటి కవర్కి కూడా ఒకసారి మనం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్న పేని రవ్వని ఫస్ట్ ఇలా కొంచెం అనేసుకోవాలి. స్టఫింగ్ కోసం మనం ఇలా తయారు చేసుకుంటున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కానీ పూర్ణంని, ఆ పూర్ణంని ఇలా పెట్టేసి మొత్తం మనం ఇలా స్టఫ్ చేసుకోవాలి. మొత్తం ఇలా మొత్తం పెట్టేసుకోవాలి. ఇలా అంతా అనేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలండి. ఎక్స్ట్రా పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు దీనిపైన ఇంకొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నానండి నేను. మీరు ఆయిల్ అవసరం లేదనుకుంటే ఇక్కడ నెయ్యిని కూడా వాడచ్చు. ఇప్పుడు దీనిపైన ఇంకో పేపర్ మనం ఆయిల్ పెట్టేసుకున్నాం కదండి, ఆ కవర్ని ఇలా పెట్టేసి మొత్తం ఇలా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కండి, చాలా ఫాస్ట్గా ఈజీగా మనం బొబ్బట్లు చేయడానికి రాని వాళ్ళైనా సరే ఇలాంటి పేపర్ ఉంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. చూసారుగా, నెక్స్ట్ వచ్చేసి మనం ఒక ప్యాన్ పెట్టేసుకుందాము. దీనిపైన కొంచెం గీని అప్లై చేస్తున్నానండి. మనము ఈ ప్యాన్ అనేది బాగా హీట్ ఉన్నప్పుడే మనము ఈ బొబ్బట్లు అనేది దీని మీద వేసుకోవాలి. ఇలా గీనంతా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేపర్తో హెల్ప్తోనే మనం ఈ బొబ్బట్లు అనేది ఇలా వేసేసి ఈ పేపర్ని తీసేసుకోవాలండి. చూసారుగా, ఎక్కడ విరిగిపోకుండా చాలా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు దీనిపైన ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మనం ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, ఇటు సైడ్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం తిప్పేసుకుందాం. చూసారుగా అండి, మన బొబ్బట్లు బాగా ఫ్రై అయిపోయాయి. ఎక్కడ విరగకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి వీటిని.
దీనిని ఇలాగ మనం చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టేసే చేసుకోవాలండి. లేకపోతే ఎక్కువగా కలర్ చేంజ్ అయిపోయి గట్టిగా అవుతుంది. చూసారుగా అండి మన 2 రకాల ప్రసాదాలు రెడీ అయిపోయాయి. ఒకటే పూర్ణంతో 2 రకాల ప్రసాదాలు అయిపోయాయి కదండీ! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.